నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. కన్నుల పండుగగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి స్వర్ణ రథోత్సవం. అడుగడుగు దండాలతో ప్రణమిల్లిన భక్తులు. తిరుపతిలో షణ్ముఖ యాగానికి హాజరైన విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రజలకు అనుగ్రహ భాషణం. మధ్యతరగతి ప్రజల కోసం టౌన్షిప్ల ఏర్పాటు. చిత్తూరులో 5.95 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఐఏఎస్ అధికారులారా ఐఏఎస్లా మారకండి. తిరుపతి జిల్లా మహిళా ఎస్పీ ఆకస్మిక బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. హరిరామ జోగయ్య తీరు నచ్చకే తిరుపతి కాపు సంక్షేమ సేన నేతలు రాజీనామా చేస్తున్నామని కాపు నాయకులు తెలియజేశారు. తిరుపతిలో కాపు సంక్షేమ సేన నాయకులు హేమవంత్, కొండా రాజమోహన్ వంశీలను సోమవారం వారి పదవుల నుంచి హరిరామ జోగయ్య సస్పెండ్ చేశారు. జోగయ్యకు కాపు సంక్షేమంలోని కొందరికి జవాబుగా సస్పెండ్ చేయబడ్డ కొండా రాజమోహన్, వంశీ, హేమవంత్లు మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముఖంగా మాట్లాడారు. మీ కుమారుడు వైసీపీలోకి వెళ్లిన వెంటనే కాపు సంక్షేమ సేన లేదని, తమకు ఉండేది ఒక జనసేననే అని అర్థమైందన్నారు. జనసేనకు సపోర్ట్ అనే ఇన్ని రోజులు మీ కాపు సంక్షేమ సేనలో కొనసాగామని, బలిజలు కాపు కులాల వారందరూ పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారన్నారు. తిరుపతిలో కాపు సంక్షేమ సేనలో ఉండి ఎన్నడూ సొంత ఖర్చుతో శ్రీకృష్ణదేవరాయల వారికి ఒక్క పూలమాల కూడా వేయని వ్యక్తి కూడా ఈ రోజు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినా తమను విమర్శించడం తగదన్నారు. కుల సంఘాల పేరుతో ఎవరైనా పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో పురుషోత్తం, ఆది, గుట్టా నాగరాజరాయల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బేషరతుగా పవన్ కళ్యాణ్ గారి మంచి కోసం ఆయన సపోర్ట్ చేస్తూ మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మాకు సమ్మతం. ఇన్ని రోజులు మేము కాపు సంక్షేమ సేనలో పనిచేసింది కూడా కేవలం జనసేన పార్టీ కోసం. పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసుకోవచ్చు, ఆ పార్టీని మనము ఈ సంస్థ ద్వారా పనులు చేసుకొని మనం ముందుకు పోవచ్చు అన్న ఒకే ఒక కారణంతో మేము కాపు సంక్షేమ సేనలో ఉన్నాం తప్ప మాకు ఎప్పటికీ సుప్రీం మా బాస్ పవన్ కళ్యాణే, మా పార్టీ జనసేన పార్టీయే. ఈరోజు మీరేదో యాక్షన్ మా మీద తీసుకో ఉండొచ్చు. ఆ ప్రెస్ మీట్లో మేము ఇప్పటికీ చెప్తున్నాం, మా నాయకుడు కిరణ్ రాయల్ గారు కానీ. తిరుపతి జిల్లా మహిళా ఎస్పీగా మల్లికా గార్గ్ ప్రజల ప్రశంసలు అందుకుంటూ పదవీ బాధ్యతలు స్వీకరించే ముచ్చటగా 3 వారాలు కూడా కాకుండానే ఆమెను బదిలీ చేయడం రాజకీయ కుట్ర అని, ఈ పొలిటికల్ కుర్చీ శాశ్వతం కాదని పీపుల్స్ ఉమెన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలు లావణ్య పాల్ఘాట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు ఆమె తోటి మహిళా సభ్యులతో కలిసి మాట్లాడుతూ తాను ఇటీవలే హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నానన్నారు. ఎస్పీ మల్లికకు అభినందనలు తెలుపుదామనుకుంటున్న తరుణంలోనే ఎస్పీ మల్లికను ట్రాన్స్ఫర్ చేయడం బాధాకరమన్నారు. తిరిగి ఆమెను తిరుపతి ఎస్పీగా నియమించాలని డిమాండ్ చేశారు. ఇది కొంచెం దీన్ని ఖండించాల్సిన విషయమే, చింతించాల్సిన విషయమే. ముఖ్యంగా పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అరాచకాల పైన ఆవిడ స్పందిస్తారని కొంతమంది మేమందరం కూడా కోరుకున్నాము. మా దగ్గరకు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. మేము స్పందించే లోపలే ఆవిడని మళ్ళీ బదిలీ చేయడం అనేది కూడా చాలా చింతించేటటువంటి విషయమే. ఈరోజు రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఏమాత్రం అర్హత లేనటువంటి రాజకీయ నాయకులు కేవలం ఒక కుర్చీని అంటబెట్టుకుని ఫెవికాల్ కుర్చీ ఉందని చెప్పేసి కుర్చీ ఫెవికాల్ వేసుకొని అతికించుకుని. నగరి పుత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా సోదరులు చేస్తున్న దందాలతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని వడమాలపేట జడ్పీటీసీ మరియు నగరి వైసీపీ నాయకులు మురళీధర్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు వైసీపీ నాయకులతో కలిసి మురళి మాట్లాడుతూ, రోజా వైసీపీలో అడుగుపెట్టినప్పుడు వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో స్వర్గస్థులయ్యారని, అప్పటి నుంచి ఐరన్ లెగ్ రోజా అని ఆమె కీర్తికెక్కిందన్నారు. అలాంటి రోజాకు కాకుండా వైసీపీ నగరి అసెంబ్లీ సీటు ఎవరికిచ్చినా కష్టపడి గెలిపించుకుంటామని తెలియజేశారు. రోజాను గెలిపించింది తామేనని, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామంటే తామెంత నరకాన్ని అనుభవిస్తున్నామో ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేము అడిగేది ఏమంటే, ఏదన్నా మాట్లాడాలంటే మంత్రి మాట్లాడచ్చు. నేను నాకున్నటువంటి హక్కుల గురించి నేను మాట్లాడాను. ఆమె సమాధానం చెప్పకుండా వాళ్ళ భర్త ద్వారాగా ఇతర విషయాలు, ప్రోటోకాల్ గురించి మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. మాకు పదవులు ఇచ్చినామని చెప్తున్నాడు ఆయన. దాని మీద ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆమె తెలుగుదేశంలో 2004, 2009లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించడం జరిగింది, నగిరిలో కానీ చంద్రగిరిలో కానీ. ఆ తర్వాత వైఎస్ఆర్ని కలవడం జరిగింది. వైఎస్ఆర్ కలవడం, ఆయన అకాల మరణం చెందడం, ఇవన్నీ జరిగిపోయింది. అప్పటి నుంచి ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. అటువంటి ఐరన్ లెగ్ కలిగినటువంటి వ్యక్తిని కాన్స్టిట్యున్సీలో సగ మండలము పుత్తూరున్నా కూడా అవన్నీ కూడా నేనే చూస్తున్నాను. నేను రవిశంకర్ ఇద్దరు కూడా చూస్తున్నాము. ఆపద నుంచి ఈ పొద్దు వరకు కూడా అన్ని బూతుల్లో మనుషులు కూడా మేము వాళ్ళకి పరిచయం చేసి అందరూ ఆయన చెప్పినాడు,
మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టుకుని వాళ్ళకి డబ్బు ఇచ్చి పంపించినారు. అందువల్ల మాకు ఎవరు తెలియలేదు. ఈ పొద్దు చూడండి మాకు అందరూ ముందరే కనిపిస్తూ ఉన్నారని మాట్లాడతారు. ఆ పొద్దు మేము కానీ పరిచయం చేయకపోతే ఈయన ఎవరిని తెలుసుకో, ఎవరిని తెలీదు. ఇతను ఎక్కడుంది? తమిళనాడు, ఇతను కాంచీపురంలో ఉండేది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ధగధగ మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో బంగారం, మణులు, సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు సుఖాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, విజిఓ బాలిరెడ్డి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్లు వెంకటస్వామి, చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి పద్మావతిపురంలోని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద జరిగిన షణ్ముఖ యాగంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి మాట్లాడుతూ ఈ పూర్ణాహుతి కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహించడం, దీనికోసం మేము ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. భూమన రెండోసారి చైర్మన్ అయిన తర్వాత తిరుపతికి రావడం ఇది మొదటిసారన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది మాట్లాడుతూ వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తూ తప్పుడు సమాచారం తరానికి అందించాలని అత్యుత్సాహంతో ఆంధ్ర రాష్ట్రాన్ని తగలెడుతున్న సమయంలో విశాఖ శ్రీ శారదా పీఠం 1000 కళ్ల మండపం గురించి గాని, అర్చకుల గురించి గాని, కింది స్థాయి దేవాలయాల కోసం గాని విశాఖ శ్రీ శారదా పీఠం పోరాటం చేసిందన్నారు. చాలా పెద్ద పీఠాలని చెప్పుకుంటున్న వాళ్లు కూడా కులాల అభిమానంతో అది కుదరదని చెప్పినా, అది కుదరదంటూ దళిత వాడల్లో గుండె బలంతో దళిత గోవిందం కళ్యాణమస్తు వంటి కార్యక్రమాలను కరుణాకర్ రెడ్డి నిర్వహించారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగే కార్యక్రమాల్లో చైర్మన్ కు అప్పుడు ఇప్పుడు ఈవో ధర్మారెడ్డి చేదోడు వాదోడుగా ఉన్నారన్నారు. షణ్ముఖ యాగాన్ని జరిపిస్తూ పూర్ణాహుతికి తమను పిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా విశాఖ శ్రీ శారదాపీఠం, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, 1000 కాళ్ళ మండపం గురించి అయితేనేమి, తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానసం సదస్సు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న అర్చకుల యొక్క వాళ్ళ గురించి కానీ, కింద స్థాయి దేవాలయాల వరకు క్షేత్రాల కోసం పోరాటం చేసింది విశాఖ శ్రీ శారదాపీఠం. అప్పటి నుంచి చూస్తున్నా ఎంతోమంది చైర్మన్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చారు, 2 సంవత్సరాలు పాలించారు, వెళ్ళిపోయారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక మార్పు వేసుకున్న వ్యక్తి ఎవరు అంటే కరుణాకర్ రెడ్డి మాత్రమే. అది పదకు వాడనంత ఆత్మీయత బంధం మా ఇద్దరి మధ్యన ఉన్నది. దాదాపు 20 సంవత్సరాలకు పైగా వారు గతంలో కూడా ఈ గృహాన్ని పావనం చేసి ఉన్నారు. మళ్ళీ ఈ రోజున రావటం అన్నది చాలా చాలా సంతోషము. స్వామివారి పాద పద్మాలకు నమస్సులతో సెలవు. పెనుమూరు మండలం ఉగ్రానంపల్లి వద్ద భూమిలో దాచి ఉంచిన కర్ణాటక అక్రమ మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ మార్గంలో ఎన్డీపీఎల్ లిక్కర్ను ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తరలిస్తున్నారని, అంతేకాకుండా ఎవ్వరికీ అనుమానం రాకుండా భూమిలో పాతిపెట్టినట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు ఎస్సీబీ సూపరింటెండెంట్ శ్రీధర్రావు, ఏఈఎస్ రవి పర్యవేక్షణలో సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ పవన్ కుమార్, కానిస్టేబుల్ జయశంకర్, సురేంద్రాలు చేపట్టిన దాడుల్లో పెనుమూరు మండలంలోని ఉగ్రానంపల్లి వద్ద భూమిలో దాచిపెట్టిన 80,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని కూడా అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించడం జరుగుతుందని స్పష్టం చేశారు. వారికి వచ్చిన సమాచారం మేరకు చెక్ పోస్టులు, అలాగే స్టాటిక్ టీంలు వారి సమాచారంతో వాటిని స్వాధీనపరచుకొని మద్యాన్ని కానీ, అక్రమ డబ్బుని కానీ, అలాగే విలువైన పరికరాలు కానీ, వస్తువులు కానీ స్వాధీనపరచుకునే ప్రయత్నంలో ఉన్నాము. వాటిని మేము ప్రయత్నం చేసిన వెంటనే వాటిని ఇదివరకు సమాచారము ఎలా అయితే మాన్యువల్గా ఇచ్చేవారో ఇప్పుడు మాన్యువల్గా ఇవ్వకుండా వాటిని డిజిటల్ రూపంలో ఇస్తాము. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి విశేషమైన గరుడ వాహన సేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది.
స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల చెక్కభజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా కేరళ కళాకారుల వాయిద్యాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వాహన సేవలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, సిఈ నాగేశ్వరరావు, SE2 జగదీష్ రెడ్డి, ఆలయ ప్రత్యేక అధికారి మరియు CPRO డాక్టర్ టి రవి, ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, VGO బాలరెడ్డి, AEO గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయలు, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన సోమవారం రాత్రి శ్రీ కపిలేశ్వర స్వామివారు సోమస్కంద మూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరే రామ హరే కృష్ణ గుడి, NGO కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. వెంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీ కూర్మం మీద ఆదిశేషుడు, ఆ ఆదిశేషునిపై భూమండలం, ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిల మహర్షిచే పూజించబడింది. ఆ లింగం వెలిసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిల లింగం నిరంతరం దీప కైంకర్యాన్ని అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, AEO సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాగనం శైలజ ఆధ్వర్యంలో మహిళా మోర్చా మహిళలు శ్రీకాళహస్తిలో బేరివారి మండపం నుంచి 4 మాడ వీధుల్లో నారీ శక్తి వందన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మరియు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు వీరప్పనేని పద్మ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మరియు మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు వీరప్పనేని పద్మ, మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాగనం శైలజ మాట్లాడుతూ ప్రధాని మోదీ 10 ఏళ్ల పాలనలో అన్ని రంగాలలో మహిళలు అభ్యున్నతి సాధిస్తున్నారని, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్వచ్ఛ భారత్ పేరిట టాయిలెట్లను దేశం మొత్తం నిర్మింపజేశారని, మహిళల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఉజ్వల పథకం, మంచినీటి కుళాయి కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ముద్రా రుణాల పంపిణీ వంటి కార్యక్రమాలు అమలు చేశారని ఉద్ఘాటించారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేయడం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛ ప్రసాదించామని పేర్కొన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. మహిళా సాధికారతే తమ లక్ష్యంగా ప్రధానమంత్రి మోదీ పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. మహిళా అభ్యున్నతి, అభివృద్ధిపై దృష్టి సారించిన ఏకైక ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. మహిళల జీవన నాణ్యతను పెంచడమే లక్ష్యంగా మోదీ గ్యారంటీలను అమలు చేస్తున్నారని, త్వరలో జరగనున్న ఎన్నికలలో దేశంలోని మహిళలంతా బీజేపీకి అండగా నిలిచి మరోమారు ప్రధానిగా నరేంద్ర మోదీని చేస్తామని తెలియజేశారు. మహిళలకు చట్టసభల్లో 33% కల్పిస్తూ రిజర్వేషన్ కల్పించడం మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రతి మహిళ, పేదింటి మహిళ ఉజ్వల యోజన కింద 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే బాలికల ఆత్మగౌరవం కోసం స్వచ్ఛ భారత్ కింద మరుగుదొడ్లు ఇవ్వడం జరిగింది. అనేక మహిళా దాని పర్పస్ ఏంటి అంటే, నరేంద్ర మోడీ గారు ఈ లాస్ట్ 10 ఏళ్లలో ఆయన ప్రభుత్వ హయాంలో మహిళల కోసం, వారి అభ్యున్నతి కోసం, వారి సంక్షేమం కోసం ఎన్నో విధాలైన పథకాలు తీసుకొచ్చారు. దాదాపు 261 పథకాలు ఈ రోజుకి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనవి ట్రిపుల్ తలాక్ బిల్, మైనారిటీ మహిళల సంక్షేమం కోసము ఆయన ఆలోచించారు గత ప్రభుత్వాలకు భిన్నంగా. అలాగే ఇటీవల నారీ శక్తివందన్ బిల్ 33% చట్టసభల్లో అన్ని రంగాల్లో, అంటే ప్రత్యేకంగా రాజకీయ రంగంలో కూడా మహిళలు మరి గ్రామ స్థాయి నుంచి అటు పార్లమెంట్ స్థాయి వరకు కూడా వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి వారందరికి కూడా ఈరోజు 33% రిజర్వేషన్ కల్పించి భారతదేశంలో ఉన్న మహిళలు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలి, ముందుకు రావాలి, ప్రత్యేకంగా రాజకీయ రంగంలోకి
వాళ్ళు అరంగేటం చేయాలని చెప్పి మనకి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క 30% బిల్లు ఏదైతే ఉందో దానికి మద్దతుగా ఈరోజు మరి శ్రీకాళహస్తి పట్టణంలో మరి వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి అర్బన్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకుని వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 5వ రోజైన మంగళవారం శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి తిరుచిపై అనుగ్రహించారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిల్ తీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరే కృష్ణ గుడి, ఎన్జీఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. మహాదేవుడైన కపిలేశ్వర స్వామిని బ్రహ్మోత్సవ వేళ ఈ తిరుచి వాహనంపై దర్శించే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఐతిహ్యం. అనంతరం అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, బాలకృష్ణ, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. శ్రీ కాళహస్తీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లకు అంబారీ సేవ వైభవోపేతంగా నిర్వహించారు. ధ్వజారోహణ అనంతరం జరిగిన అంబారీ సేవను తిలకించి భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ కాళహస్తీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలలో సోమవారం రాత్రి అంబారీ సేవ నిర్వహించారు. ఆలయంలో స్వామివారి ధ్వజారోహణం అనంతరం యాగశాలలో అనువంశిక ప్రధాన గురుకుల్ స్వామినాథన్ గురుకుల ఆధ్వర్యంలో విశేష పూజాది కార్యక్రమాలు జరిపారు. అనంతరం అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష అలంకారాలు చేసి వెండి అమ్మవారిలో కొలువుదీర్చి గ్రామోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, శంఖారావం, డమరకం నడుమ స్వామి అమ్మవార్లతో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుని ఉత్సవ మూర్తులను పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఆకర్షణీయమైన విద్యుత్ దీపకాంతుల్లో నూతన వెండి అంబారీల్లో విశేష దివ్య తేజస్సు అలంకారంలో స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను భక్తులు దర్శించుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో ఏకాంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ తదితర అధికారులు పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో మంగళవారం ఉదయం శ్రీనివాసుడు, శ్రీరాముల వారి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు స్వామివారు 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు శ్రీవారి కళ్యాణ మండపంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం వైభవంగా జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. వాహన సేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. సర్వేశ్వరుణ్ణి సూర్యప్రభపై దర్శించుకొని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ కాళహస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ అత్యంత వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష అలంకారాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారిని సూర్యప్రభ వాహనంపై అమ్మవారిని చప్పరంలో ఉంచి విశేష హారతులు సమర్పించారు. అనంతరం పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. పంచమూర్తుల గ్రామోత్సవాన్ని తిలకించి భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో కర్పూర నిరాధనాలు పట్టి మొక్కులు చెల్లించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఆకస్మిక బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటేషన్ అధికారికి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు. భారతదేశంలో అత్యున్నతమైన గౌరవప్రదమైన ఉద్యోగం IAS IPSలు. అలాంటి పవిత్రమైన ఉద్యోగాన్ని స్వార్థ రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం వినియోగించకండి, బలిపశువులు కాకండి అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో IAS IPS అధికారులుగా శిక్షణ పొంది సమాజం కోసం తమ వంతు సేవ చేయాలన్న సంకల్పం కలిగిన నిజాయితీ అధికారులు కుటిల రాజకీయ నాయకుల కబంధ హస్తాలలో చిక్కుకొని తప్పులు చేసి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి 20 రోజులు గడవక ముందే నిజాయితీ కలిగిన మల్లికా గర్గ్ మహిళా అధికారిని ఆకస్మికంగా బదిలీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి నగర నలుమూలలా చర్చనీయాంశంగా మారిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను పురస్కరించుకుని IAS IPSలనే కాకుండా అన్ని శాఖల ప్రభుత్వ అధికారులను బదిలీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం టీటీడీపై ఎందుకు దృష్టి సారించలేకపోతోందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవోగా సుమారు సంవత్సరం కాలంగా డిప్యూటేషన్పై 3వసారి వచ్చిన అధికారిని మాత్రం మార్చకపోవడంలోని ఆంతర్యం ఏమిటని, టీటీడీలో డిప్యూటేషన్పై వచ్చిన అధికారికి ఎన్నికల నిబంధనలు వర్తించవా అన్న ప్రశ్నకు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. తిరుపతి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ, టీటీడీ జేఈఓ, నగరపాలక సంస్థ కమిషనర్, RDO, MRO, పోలీస్ అధికారులను ఎన్నికల నిబంధనలో భాగంగా బదిలీలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ డిప్యూటేషన్ అధికారిని ఎలా కొనసాగిస్తారని కేంద్ర ఎన్నికల సంఘానికి నవీన్ లేఖ రాశారు. తిరుపతి బోగస్ ఓటర్ల తయారీకి సహకరించారన్న నెపంతో డిప్యూటీ కమిషనర్, పోలీస్ అధికారులను, IASలను, రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసి వాళ్ళ కుటుంబం సమాజంలో తలెత్తుకోకుండా చేసిన రాజకీయ పార్టీల నాయకుల మాయమాటలు నమ్మి ఏ అధికారి మోసపోకండన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వాలంటీర్స్ ప్రజల కంటే పన్నులతో జీతాలు తీసుకుంటున్నారన్న విషయాన్ని గుర్తించి సమాజ శ్రేయస్సు కోసం నిజాయితీగా పనిచేయాలన్నారు. తిరుపతి బోగస్ ఓటర్ కార్డుల కారణంగా తమ ఉద్యోగాలను పోగొట్టుకున్న అధికారులను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్న రాజకీయ నాయకులు కనీసం పలకరించక గాలికి వదిలేశారని తమలో తాము మదన పడిపోతున్నారన్నారు. తిరుపతి ఎస్పీగా మల్లికా గర్గ్ ఆకస్మికంగా 20 రోజుల్లో ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారి తిరుపతి ప్రజలకు సమాధానం చెప్పాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యూటేషన్ పై వచ్చినటువంటి అధికారిని మాత్రం ఎందుకు మీరు బదిలీ చేయలేదు? ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా తిరుమల వైపు చూస్తున్నారు. ఎందుకు ఈ అధికారిని మాత్రం బదిలీ చేయకుండా కొనసాగిస్తున్నారు? అందరికీ ఒకే చట్టం అండి, ఎన్నికల కోడ్ వస్తోంది కాబట్టి అన్ని శాఖల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయడం ఆనవాయితీ, అదొక పరంపర, ఎన్నికల ప్రక్రియలో భాగం. మరి ఈరోజు ఎందుకు బదిలీ చేయలేదు? నేను అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చుడా పరిధిలో చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు పట్టణంలో 5.95 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చుడా పరిధిలో చిత్తూరు పట్టణంలోని సంతపేట వద్ద 30 లక్షల రూపాయలతో చిన్నపిల్లల పార్కుకు, కోడిగుంట MIG లేఅవుట్లో 5.65 కోట్ల రూపాయలతో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఫేజ్ 1 పనులకు మంత్రి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు పట్టణంలో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోందని, పార్కు నిర్మాణం పూర్తయినట్లయితే చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఆహ్లాదకర వాతావరణంలో గడపడానికి అవకాశం ఉంటుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం టౌన్షిప్లు ఏర్పాటు చేయడం జరుగుతోందని, భవిష్యత్తులో మరిన్ని టౌన్షిప్ల కోసం లేఅవుట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
అన్నారు. పేదల కోసం పనిచేస్తున్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, చుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్లు రాజేష్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్, ఏపీఎస్ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, చుడా వైస్ చైర్మన్ విశ్వనాథ్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మంచి వాతావరణం క్రియేట్ కావడం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలన్నీ కూడా పేదల కోసం చేశాడు. ఒక పేదరికాన్ని కులబద్దగా తీసుకొని కులము, మతము లేదా పార్టీలు లేదా మాకు ఓటేసారా లేదా అని ఏది కూడా చూడకుండా పేదల కోసమే పనిచేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రభుత్వం మళ్ళా తిరిగి వస్తేనే పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ ఫలాలు ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అందాయో ఆ విధంగానే అందుతాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ముందుగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మార్చి 8వ తేదీన జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక భజన కళాకారులైన పార్వతమ్మ, జయంతి, జయమ్మ, పద్మ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలం స్త్రీ అని, ఆదికాలం నుంచి నేటి యువతరం వరకు భారతీయ సంస్కృతిలో స్త్రీకి గొప్ప స్థానం ఉందని గుర్తు చేశారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించేది స్త్రీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా, సురేష్ స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుపాలాచారి, వాసు స్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఈ మేరకు తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన కృష్ణకాంత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ తిరుపతి పుణ్యక్షేత్రంలో విధులు నిర్వర్తిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బాధ్యతలు మరింత పెరిగాయని, ఎటువంటి లోపాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు. ఇప్పటి నుంచే ఎన్నికల విధులకు సమాయత్తమవుతామన్నారు. అందరినీ సమన్వయపరుచుకుని ఎన్నికల విధులు నిర్వహిస్తామన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి నిరంతరం భక్తులు, ప్రయాణికుల తాకిడి ఉంటుందని, శ్రీ సిటీ, శ్రీహరికోట వంటి ప్రతిష్టాత్మక విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. సరిహద్దు రాష్ట్ర ప్రాంతాలైన తమిళనాడు, కర్ణాటక పోలీసులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి శాంతి భద్రతలను అదుపులో ఉంచుతామన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ధైర్యాన్ని నింపుతామన్నారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని పోలీసు అధికారులకు ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆదేశాలిచ్చారు. ఎలక్షన్ సంబంధించి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటట్లు దానికి సంబంధించిన ఫోర్స్ డిప్లాయ్మెంట్, ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్, మన స్టాటిక్ చెక్ పోస్టులు కానీ స్క్వాడ్స్ కానీ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకుంటాం. సెంట్రల్ ఫోర్సెస్ వచ్చా వాళ్ళకి ప్రాపర్గా డిప్లాయ్మెంట్ జరిగేటట్లు పీస్ఫుల్గా, సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఫోకస్ చేస్తాం నేను, మా టీం అంతా. నెక్స్ట్ మీకు తెలిసిందే తిరుపతి అంటే పుణ్యక్షేత్రము. సో టెంపుల్కి మనకి ఎప్పుడు మూవ్మెంట్ ఉంటుంది. సో దట్ విల్ బి అవర్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. అది కాకుండా ఇక్కడ మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది. శ్రీ సిటీ కానీ, శ్రీహరికోట కానీ అక్కడ ప్రాపర్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ ఎస్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్నట్లు వర్సిటీ ఉపకులపతి ఆచార్య డి భారతి పేర్కొన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా విశ్వవిద్యాలయం నాక్ కమిటీచే A+ గ్రేడ్ సాధించిందని, బోధన, పరిశోధన రంగాల్లో విశేషమైన, గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, పురోగతి వైపు పయనిస్తోందని అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవాన్ని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించనుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త ఎన్ మంగళమణి హాజరవుతారని, మహిళా వర్సిటీ డిగ్రీని పద్మభూషణ్ అవార్డు గ్రహీత సింగర్ పి సుశీలకు అందించడం జరుగుతుందన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గోల్డ్ మెడల్స్ను సైన్స్ కోర్సుల్లో 30 మందికి, సోషల్ సైన్సెస్లో 21 మందికి, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 6 మంది విద్యార్థులకు అందించడం జరుగుతుందన్నారు. మహిళా వర్సిటీ బుక్ ప్రెస్లను సైన్స్ శాస్త్రాలలో 5 మందికి, సోషల్ సైన్స్ శాస్త్రాల్లో 7 మందికి ఇవ్వడం జరుగుతుందన్నారు. క్యాష్ ప్రైజ్ అవార్డులను సోషల్ సైన్సెస్లో 3కి, ఇంజనీరింగ్ టెక్నాలజీలో 1కి అందిస్తున్నామన్నారు. 21వ స్నాతకోత్సవంలో మొత్తం ప్రత్యక్షంగా 859 డిగ్రీ పట్టాలను, ఇన్ అబ్సెన్షియో కింద 259 మందికి, ఇన్ అడ్వాన్స్ కింద 430 మందికి, మొత్తం 1548 మందికి ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ కుల సచివులు ఆచార్య ఎన్ రజని, ఆచార్య త్రిపుర సుందరి, ఆచార్య జీవన జ్యోతి, ఆచార్య శ్రీదేవి, పిఆర్ఓ డాక్టర్ ఎన్ శ్రీరజని తదితరులు పాల్గొన్నారు. Book prizes in social sciences, total 12. Then the cash prizes in social sciences there are 3, and in engineering and technology 1 cash prize is there. Coming to the degree awardees, for PhD in sciences in person 34 candidates,
For social sciences, 29 candidates. Coming to the MPhil, sciences, no candidates are available, and the social sciences, 2 candidates. Then postgraduate sciences, 305. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి పద్మ విభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. తిరుపతిలోని రాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారత దిశగా అడుగులు వేయాలన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు పూర్తి స్థాయిలో అందాలని సూచించారు. రాస్ వ్యవస్థాపకులు మునిరత్నం నాయుడు సేవలు అభినందనీయమని కొనియాడారు. సమాజాన్ని కుటుంబంగా భావించిన వ్యక్తి మునిరత్నం నాయుడని అన్నారు. దేశంలో 18% మంది పేదలు నిరక్షరాస్యులు ఉన్నారని, దేశంలో లింగ వివక్ష ఎక్కువగా కనిపిస్తోందని తెలియజేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. యువతలో సాంకేతిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయని తెలియజేశారు. వారసత్వ రాజకీయాలు తప్పు కాదు, కానీ సమాజం కోసం పనిచేయడమే నిజమైన వారసత్వమని యువతకు దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత విశ్వాసాలు, విలువలతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. దేశ జనాభాలో 50% మంది ఉన్న మహిళలకు అన్నింటిలోనూ ప్రాధాన్యత అవసరమని స్పష్టం చేశారు. సాంఘిక సామాజిక చైతన్యం, రాజకీయ ఆర్థిక ప్రగతిని మహిళలు సాధించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ జీడీపీలో మహిళాభివృద్ధి 33% ఉంటే దేశంలో 18% మాత్రమే ఉందని తెలియజేశారు. ఆత్మనిర్భర్ భారత్ వైపు పయనించాలని, మహిళలకు కూడా పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కల్పించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బేటీ బచావో, బేటీ పడావో పథకాలు అద్భుతమైన పథకాలని కొనియాడారు. మహిళలకు విద్య ఎంతో అవసరమని, ప్రతి మహిళ ఖచ్చితంగా విద్యను అభ్యసించాలని సూచించారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను మర్చిపోకూడదని సూచించారు. అంటే దాని అర్థం ఏంది? అవకాశం ఇస్తే అమ్మాయిలు కూడా రాణించగలరు, అవకాశం ఇస్తే అమ్మాయిలు కూడా ప్రగతి పదంలో ముందుకు వెళ్ళగలరు, పురుషులను కూడా దాటి ముందుకు వెళ్ళగలరు. ఎందుకంటే అమ్మాయికి చదువుకుంటే చదువు మీదే శ్రద్ధ, అబ్బాయికి అన్నిటి మీద శ్రద్ధ, ఇతర విషయాలపైన కూడా వాళ్ళు తదేకంగా దృష్టి చదువు పైన పెడతారు. అందుకని చూడండి, అమ్మాయిలు చాలా దగ్గర చదువులో రాణిస్తూ ఉంటారు మనకి. అందువల్ల అమ్మాయిల చదువును అనివార్యం చేయాల. అమ్మాయి అంటే తప్పనిసరిగా బడికి వెళ్ళాలి. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మంగళవారం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి పూజ్యులు శ్రీమద్ శంకర విజయేంద్ర సరస్వతి సంయమేంద్రులు వారు విచ్చేసి శ్రీ శంకరాచార్య భాష్య మండపానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర పరిరక్షణలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రథమ స్థానంలో ఉందని, అటువంటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా సంస్కృత భాషను, సంస్కృత శాస్త్రాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ కూడా శాస్త్ర పరిరక్షణకు, శాస్త్రాభివృద్ధికి కృషి చేయాలని వివరించారు. అందరూ శ్రీ శంకరాచార్యుల వారు చూపిన అద్వైత మార్గాన్ని